ఇదైతే ఫెంటాస్టిక్ ఉంది. అది చూడండి కదా, చూసినారా? ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తాండి. ఇప్పుడు ఒక బెస్ట్ వ్యూ దొరికింది. అసలు ఎంత క్రిస్టల్ క్లియర్ ఉన్నాయో వాటర్. గైస్ ఇప్పుడు మనం వదిలేస్తున్నాం చూడండి. ఫస్ట్ టైం స్క్విడ్ ఆర్డర్ పెట్టాను. టనల్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ టనల్. ఈ డేస్ మనం ఇప్పుడే టెంపుల్కి వెళ్తున్నాం రెడీ చేసేసి అందరం. గైస్ మనం ఇప్పుడు గోపురంలో, ఇది మురుడేశ్వర్ గోపురం పైన టాప్లో ఉన్నాము. ఆ గోపురం 18th ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి వ్యూస్ చూపిస్తాను మీకు. అక్కడ జనాలు చూడండి. బై ఒక్క నిమిషం సైడ్ రా. పర్ హెడ్ 30 రూపీస్ ఏమో పడుతుంది. 18 ఫ్లోర్స్ పైకి ఎక్కి మనకు వ్యూస్ అయితే అమేజింగ్గా ఉన్నాయి. మన వాళ్ళంతా ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. మీకు ఇప్పుడు ఇట్ సైడ్ సిటీ, ఇక్కడ టౌన్ సైడ్ వ్యూ చూపిస్తాను. ఇక్కడ టెంపుల్కి వచ్చాము. వ్యూస్ అయితే మామూలుగా. గైస్ మనం ఇప్పుడు ఇదేం పేరు అప్సరాకొండ వాటర్ ఫాల్స్ కి వచ్చాము. ఏమచ్చా మ్యాప్ చూపి. ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాం. 500 meters టు గో. 2 minutes వెళ్ళిపోతాము స్ట్రైట్ కదా బాయ్. ఇట్లా ఇప్పుడే అప్సరా వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇక్కడ మనం కొంచెం స్వెటర్ అంతా వేసేసుకొని మనం అక్కడికి వెళ్దాము. ఒకవేళ వీలైతే స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేద్దాము, లేదు అంటే జస్ట్ వ్యూస్ ఎంజాయ్ చేద్దాము. ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి ఫుల్గా వర్షాలు పడడం వల్ల మన క్లోత్స్ కూడా అన్నీ తడిచిపోయినాయి. చూద్దాం ఎట్లుండబోతుంది అక్కడ. కానీ ఇక్కడ ఒక 1 kilometer నుంచి అయితే మొత్తం ఇక్కడ వైల్డ్ శాంచురీ అంతా కొంచెం నీట్గా చేశారు వాళ్ళు. ఇక్కడ మాత్రం ఫుల్ గ్రీనరీస్గా చెట్లు అంతా ఉంది. ఇది ఏమో అనుకున్నాను కానీ చాలా డీప్ ఉందంట ఇక్కడ. అక్కడ చూడండి ఆ కొండెనక లేదో సంథింగ్ ఇట్లా దారిలా ఒక ఏదో మూవీస్లో చూపిస్తున్నట్టు అట్లా బాగుంది. నైస్. ఆ కొండ పైన ఈ స్టెప్స్ నుంచి మనం కిందికి వచ్చాము. ఇదైతే ఫెంటాస్టిక్ ఉంది. అది చూడండి ఫుల్ చెట్లు, కొండ మధ్యలో లేక్, చిన్న పాండ్ టైప్ లాగా వాటర్ ఫాల్స్ పడతా స్విమ్మింగ్ చేస్తా. ఒక పక్క రెయిన్ వస్తుంది మాకు. అక్కడ మనం ఇప్పుడే మ్యాంగ్రూవ్ బోట్ వాక్ వచ్చాము. కిतना కిలోమీటర్ అన్నా? 400 meters. 400 meters. ఓకే. బోట్ పైన వాక్ అదంటే మనము విజిట్ అవుదాము. మనతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. పర్ హెడ్ ఇది ఎంత పడుతుంది అంటే 20 రూపీస్ పడుతుంది. 7 members మనం అంతా వెళ్దాం, చూద్దాం ఎట్లుంటుందో సిచ్యువేషన్. అయితే వెడ్డింగ్ షూట్స్ అట్లంతా తీస్తారని నేను అనుకుంటున్నాను. బాగుంది ఇక్కడ చుట్టూ చెట్లు మధ్యలో వాకింగ్. ఇక్కడ చూడండి. గాయస్ ఫైనల్లీ వి రీచ్ ద డెస్టినేషన్. చూసుకోవచ్చు అక్కడ యాక్చువల్లీ వాటర్ తక్కువ ఉన్నాయి. వాటర్ ఇక్కడ మామూలుగా ఇక్కడ అంతా వాటర్ అంతా ఫిల్ అయిపోయి ఉండాలి మొత్తం. కానీ వర్షం పడుతుంది కానీ నీళ్ళు లేవు ఎందుకో. కానీ మనకు బెస్ట్ థింగ్ ఏంటంటే మనము మేమున్న చోట ఆ ఎండల కంటే ఇక్కడికి వచ్చి కొంచెం రిలాక్స్ అవుతా. అట్లానే ఫ్రెండ్స్తో ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది కానీ పైసలు లేవు. కరెక్టే. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో మేము కవర్ చేయాలనుకున్నాం, చేస్తున్నాం కూడా ప్రస్తుతానికైతే. వుడ్ బ్రిడ్జ్కి వచ్చినాం. బాగుంది, ఎగురుదాం ఒకసారి. స్ట్రాంగ్ ఉంది గైస్ మొత్తం. మనకి ఇక్కడ నాకు తెలిసి మ్యాక్సిమం చాలా మూవీస్ షూటింగ్ కూడా తీర్చుంటారు నాకు తెలిసి. వీటిని ఇట్లున్నాయి. దీని ఏమైనా కంపల్సరీ తింటారా? ఉండు ఒక్క నిమిషం. ఇవ్వండి రౌండ్గా చెట్టు కదా అటాచ్ అయి ఉన్నాయి.
బీచ్. మనం ఇప్పుడే ఎకో బీచ్ వచ్చాం. మనం ఇందాక వుడ్ వాకింగ్ దాన్ని చేసాం కదా, అక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ కూడా ఉండదు అనుకుంటా, తక్కువే. 400 meters. 400 meters. అది అటు సైడ్ ఉంటుంది, మనం ఇటు సైడ్ ఉంటాం అంతే. ఇటు సైడ్ బీచ్. బీచ్ ఈ బీచ్ పేరు వచ్చేసి ఏంది, ఎకో బీచ్. ఫుల్ ఎకో అన్నట్టు, నో ప్లాస్టిక్ అన్నట్టు ద బీచ్. వెళ్దాము ఊరికి అట్లా చూసుకుంటా ఉందాం. దిగేదేం లేదు. ఇట్లా ఎంట్రెన్స్ పోలీస్ లైఫ్ గార్డ్. కానీ ఇక్కడ స్విమ్మింగ్ నాట్ అలౌడ్, ఎందుకంటే కొంచెం అలలు ఉన్నాయి అనేసి అట్లా. అని ట్రిప్ అంతా మ్యాక్సిమం బీచెస్ ఉంటాయి, ఎందుకంటే కొంచెం కోస్టల్ సైడ్ అంతా వెళ్తున్నాం కాబట్టి. ఈ బొక్కలు ఉన్నాయి చూసినారా, ఈ ప్రతి బొక్కలో క్రాబ్స్ పిల్లలు, క్రాబ్స్ అట్లా ఉంటాయి. ఇక్కడ చాలా రోజులు ఉంటాయి, మనం ఇప్పుడు తీసినా కూడా కనపరావు అనుకోండి. మనకు ఇక్కడ కూడా రైన్ స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది ఫుల్గా. వెళ్దాం. మనకు నెక్స్ట్ వచ్చేసి జోగ్ ఫాల్స్, అక్కడికి వెళ్దాము. వర్షం పడుతుంది. మనం ఇప్పుడే జోగ్ ఫాల్స్ దగ్గరకు వచ్చినాము. 16 కిలోమీటర్స్ దాటేసి ప్రజెంట్ మనం ఇంకా లోపలికి వెళ్ళలేదు. బస్ జస్ట్ కార్ మనం పార్క్ చేసుకొని ఇక్కడ సైడ్లో ఆగినాము. టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్దాము. ఎట్లుంటుందో నాకు మొత్తం ఫాగ్ అంతా ఉంది, చూద్దాం ఆటి వరకు ఎట్లుందో. గైస్ ఇక్కడ చాలా చలిగా ఉంది. ఈ వాటర్ అయితే ఇక్కడ ఇట్లుంది. ఇంకా వెళ్దాం మనము. వెళ్ళేసి అందరం రెడీనా? అది పదండి. ఇక్కడ మనం టోకెన్ అది టికెట్ తీసుకోవాలనుకుంటా. ఇప్పుడే తీసుకున్నాము. టికెట్ 20 రూపీస్ అంట పర్ పర్సన్. ఫుల్ చలిగా ఉంది. చూద్దాం. ఇది ఫాగ్ అంతా అంటున్నారు వాళ్ళు ఏమన్నారంటే కొంచెం చూసుకోండి అన్నాడు. ఇదే ఇట్లా మనము రూట్ తప్పొచ్చినాము. ఫాగ్ ఉందంట, కొంచెం వెయిట్ చేయాలంట. చూద్దాం. ఇంత దూరం వచ్చి ఫాగ్తో ఉంటే కొంచెం కష్టము. ఇక్కడ ఫోన్కి కూడా మంచిగా ఫాగ్ అవుతుంది. ఫుల్ అసలు ఫాగ్ అంతా వచ్చేసింది. అసలు నాకు ఏమీ కూడా కనడం లేదు అక్కడ చూస్తే. మనం వెయిట్ అన్నా చేయాలి. మన గుడ్ లక్ అయ్యి తగ్గితే, మనకు ఆ ఫాగ్ తగ్గితే కొంచెం బెనిఫిట్ ఉంటుంది, వర్త్ ఉంటుంది కదా. వచ్చి మనం ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేసి. ఇప్పుడు లైట్గా ఫాగ్ వెళ్తుంది. ఆ ఫాగ్లో మాకు చూపిస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం కనపడాలని కోరుకున్నాం. ఇట్ సైడ్ కానీ కన్నడం లేదు కదా, మళ్ళీ పోతుంది. ఫాగ్ అంతా వస్తుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తాంటే ఇప్పుడు ఒక బెస్ట్ వ్యూ దొరికింది. ఆ ఫాగ్ అంతా కొంచెం అన్నీ వెళ్ళిపోయింది. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లేదు. మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. మీకు అది ఇది బెస్ట్ అనుకోండి. ఇప్పుడే మనకు ఒక కొంచెం వ్యూ దొరికింది. మనకి ఇదే బెస్ట్ అనుకోని చెప్పుకోండి. ఇప్పుడు దానిలో ఆ వాటర్ ఫాల్స్ అంతా. నేను ఒక కేఫ్కి వచ్చాను నార్మల్గా. మీకు ఇక్కడ నేను ఏం పట్టుకున్నది తెలిసి షాక్ అవుతారు. క్రాబ్ చిన్నది పట్టుకున్నా. ఇప్పుడు దీన్ని టచ్ చేస్తాం, అది మనం కొరుకుతుందో లేదో. ఊరికే కొరకడం లేదు. దానికి కళ్ళు చూడండి, పని చేస్తుంది ఇది. మీరు మళ్ళీ ఇది ఏం చనిపోయింది అనుకుంటారు. కళ్ళు చూసినారా? నిజం కొరికిందిరా. అయింది పోనీ, అయిపోయింది. ఇంకా చూపి కొరికింది. అది ఏం కాదు, మళ్ళీ కూర్చిందిరా. నిజంగా పిల్లది ఏం కూర్చోదు అదే అనుకుంటా. ఏం కాదు. గైస్ ఇప్పుడు అది కొరికింది కూడా, నాకు బ్లడ్ కూడా వస్తుంది. మామూలుగా లేదు ఇది. చూస్తున్నారా బ్లడ్?
ఎందుకు యశ్వంత్ ఇదంతా చేస్తున్నావు? ఎవరి కోసము? నా వ్యూవర్స్ కోసం. నేను ఫస్ట్ చేయి పెట్టినా అప్పుడు కొనకలే, ఇది కొరుకుతుంది. ఇది ఇంచేదండి వద్దులే, వదిలేస్తాం మళ్ళీ కొంచెం. ఫస్ట్ టైం నేను పట్టుకోవడం ఫిజికల్గా. హాయ్ చెప్తుంది. హాయ్ హాయ్ హాయ్. గైస్ నాకు ఆల్రెడీ బ్లడ్ వస్తుంది, కానీ ఊరికే మన తీత పని లాభం కదా మనము. వదిలిందంటే ఇప్పుడు ఇది ఏడుకోబోతుంది. గైస్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన డే వచ్చేసి డే 4. ఇప్పుడు మన అవుట్ సైడ్ వచ్చేసి ఏముందో చూడండి. ఉడ్పెక్కర్, కుట్ట గైస్ మనం ఇప్పుడే చెక్అవుట్ చేసినాము రూము. వెళ్దాం కారికాడికి. కారికాడికి వెళ్దాము. బాగుంది మంచిగా. కార్ క్లీన్ చేసినావు బాయ్? పెడదాం లగేజ్. క్లాతా? అది కూడా పడేసా బాయ్ కింద పేపర్. మనం ఇప్పుడే శివుడి టెంపుల్ గోకర్ణలో ఫేమస్ మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. దర్శనం బాగా అయింది. ఇప్పుడు మనము కారికాడికి వెళ్దాము. కారికాడికి వెళ్ళేసి మంచిగా దర్శనం కూడా అయిపోయింది కాబట్టి ప్లేసెస్ కూడా తిరుగుదాం. గైస్ మనం ఇప్పుడు వచ్చేసి క్లిఫ్కి వెళ్తున్నాము, గోకర్ణ క్లిఫ్కి. చూద్దాం వ్యూస్ అయితే. ప్రజెంట్ సరౌండింగ్ అయితే మొత్తం క్లైమేట్ కూడా మామూలుగా లేదు. ఇంకోటి ఏంటంటే వర్షం పడలేదు, మనకు అది ప్లస్ పాయింట్. మామూలుగా అయితే స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటి వరకు ఇప్పటి వరకు పడుతూనే ఉంది వర్షం. ఇప్పుడు వరకు అయితే ఇప్పుడైతే పడలేదు. చూద్దాం. క్లౌడీగా ఉంది. క్లిఫ్ బాగుంటుంది ఇక్కడ. మామూలుగా అయితే ఇక్కడికి సన్సెట్కి రావాలి, బట్ మా రూమ్ కాడ ఇంకా ఎట్లా బీచ్ వ్యూ ఉంది కదా, ఎందుకు అని అట్లా. చూడండి పోయి ఐస్ ఎట్లుందో మొత్తం ఓషన్ అంతా. ఎవరు లేరు మంచిగా, అసలు చాలా లాంగ్ హైట్ నుంచి చూస్తున్నాం. ఏమంటే ఫుల్ ఎక్సైట్ అయినా, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దానిలో ద బెస్ట్ వ్యూ అంటే ఇదే. అసలు ఇన్ఫినిటీగా మొత్తం కనిపిస్తుంది టాప్ నుంచి ఓషన్ అయితే. వెళ్దాం మనం అక్కడ మంచిగా కూర్చొని రిలాక్స్ అవుదాం. ఎడ్జ్లో కూర్చుందాం, ఎడ్జ్లో. ఇదండి గైస్ నెక్స్ట్ లెవెల్. మీకు ఒకసారి 0.4తో పెట్టి చూపిస్తాను. 0.5 చూడండి గైస్. విసిట్ నెక్స్ట్ బాయ్. గైస్ ఇదండి గైస్ వ్యూస్ చూపిస్తే ఇప్పుడు మీకు టాప్ నుంచి. అసలు చూస్తా అంటే ఎంత దూరం కనిపిస్తుంది అంటే అంత దూరం కనిపిస్తుంది. అన్ని కలర్స్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి కొంచెం శాండీగా ఉంది, ఇక్కడ కొంచెం లైట్ బ్లూగా ఉంది, అక్కడ డార్క్ బ్లూ ఉంది. ఫుల్గా క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. ఇక్కడ మనం కొంచెం రిలాక్స్ అవుతూ మొత్తం మాట్లాడుకుందాం, ఇంకంతా వేద్దాం, పడేద్దాం. జాగ్రత్తది. ఎడ్జ్లో ఉన్నాం మేము, చెప్పాలంటే జాగ్రత్తగా ఉండాలి. అది
క్రేజీ అర్జుడ ఫ్లాగ్ వేసుకోండి సముద్రం తిరిగి ఎక్కడ అంటే కలర్ హలో గైస్, ఇప్పుడు మనము యానా కేవ్స్కి వచ్చాము గోకర్ణ నుంచి. ఇక్కడ ఏంది స్పెషాలిటీ అంటే ఒక చుట్టూ అడవిలో మధ్యలో స్టోన్స్ పైకి ఉండేసి ఉంటాయి. మనకి ఇది స్టోన్స్ అంటున్నా హిల్స్ టైప్ లాగా ఉంటుంది. ఇది మనము ఇట్లాంటి సేమ్ వచ్చేసి మనము థాయిలాండ్లో ఉంటుంది. థాయిలాండ్లో కూడా సేమ్ అంతే, ఇట్లా ఫారెస్ట్ ఏరియాలలో మనకు ఆ స్టోన్స్ వచ్చేసి ఉంటాయి. సేమ్ అదే టైప్లో ఇక్కడ మన గోకర్ణ దగ్గరలో ఉంటుంది. మనం అక్కడికి వెళ్దాము. ఇక్కడ రోడ్స్ కూడా కొంచెం మంచిగా ನೋಡ್ತದ ಮತ್ತದ ఆన్ అవ్వలేదురా ఫ్లాష్ లైట్. మనం ఇప్పుడు టెంపుల్, ఇది కేవ్స్ కాడ నుంచి చూస్తేనే బయట ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ వాళ్ళకి ఫ్రీగా డ్రింక్స్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకు వచ్చేసి షుగర్ కేన్, బెల్లం వాటర్, జాగరీ వాటర్ ఇస్తున్నారు ఫ్రీగా. బట్ టేస్ట్ వైజ్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మనం అయిపోయింది కేవ్ కూడా, జస్ట్ వాక్ చేసుకుంటాం ఎగ్జిట్ బయటకు వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళ్తాం ఇట్లా పైకి వెళ్ళేసి మన కార్ కాడ నుంచి ఇప్పుడు మన బీచ్ వ్యూ రూమ్ కాడికి వెళ్ళేసి అక్కడ వీడియో తీస్తాను. ఓకే, అక్కడ కొంచెం రిలాక్స్ అవుదాం. విషయం ఏంటంటే యానా కేవ్స్ అనేది జస్ట్ స్టోన్స్ మాత్రమే కాదు, ఇది ఎర్త్ ఆర్ట్ అనమాట. ఎర్త్ అనేది దాని ప్రెజెన్స్ ఏందో చూపిస్తుంది. అందుకనే మనం దీన్ని స్టోన్స్ లాగా చూడకుండా ఎర్త్ ఫార్మేషన్ లాగా చూడాలి. అందుకని మేము ఇంత దూరం వచ్చి ట్రావెల్ చేసి దీన్ని చూడడం కోసం వచ్చాము. అలా గైస్, మనం ఇప్పుడు సాయంత్రము గోకర్ణ బీచ్కి వచ్చాము. మన రూమ్ ఇది, సీ వ్యూ. మనం వచ్చేసి ఇప్పుడు కొంచెం ఫుట్బాల్ ఆడుకుంటా, కొంచెం స్విమ్మింగ్ చేసుకుంటే చిల్ అవుతున్నాం. అసలు క్రాక్ ఉండాలి ఇప్పుడు మనతో. బాల్తో ఇసిరి కొట్టేసి సముద్రంలోకి మళ్ళీ ఎత్తుకొని వస్తాం. అట్లా క్రేజీ ఉంటుంది మళ్ళీ. అయిపోయింది. మనం ఇప్పుడు డిన్నర్ చేయడానికి గోకర్ణకి వచ్చాము. గోకర్ణలో మనం ఇప్పుడు ఫస్ట్ టైం స్క్విడ్ ఆర్డర్ పెట్టాను. స్క్విడ్ టేస్ట్ ఎట్లుందో చూసి మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుందో. ఫస్ట్ టైం తింటున్నా, జీరో ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఎట్లుంటుందో ఏందో కదా. స్క్విడ్ ఆర్డర్ పెట్టాము, టేస్ట్ చూసాం ఫస్ట్ ఎట్లుందో. తీమచ్చు ఒక వీడియో. ఫస్ట్ బయట స్క్విడ్ ట్రై చేస్తాను, టేస్ట్ చూసాం. ఉంది గైస్, ఇది ఎట్లుందంటే టేస్ట్ బాగుంది, ఫ్లేవర్ఫుల్గా అయితే. లాస్ట్లో మాత్రం కొంచెం ఏదో జెల్లీ తింటున్నట్టుంది. బట్ జెల్లీ తింటున్నట్టు అయితే లేదు, కొంచెం లబ్బరీగా అట్లా ఉంది. కానీ టేస్ట్ వైజ్ అయితే ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు సౌత్ గోవాకి వెళ్తాము. ఇంకా సౌత్ గోవా నుంచి బెంగళూరుకి వెళ్తాం. ఇది మన ఈరోజు రేపటి ప్లాన్. రేపు నైట్ ఈవినింగ్ అట్లా స్టార్ట్ అవుతాము.
7కి అట్లా బెంగళూరుకి. రీచ్ అయిన తర్వాత నేను మళ్ళీ బ్యాక్ టు కడపకి వెళ్ళిపోతాను. అలా అందరం ఇప్పుడు కార్లోకి ప్యాకింగ్ చేస్తాము మొత్తం సర్దుకునేలాగా. అలా గోవాలో వచ్చేసి మేము ఇంకా ప్లేసెస్ ఏం లేకుండా కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేద్దాము అక్కడ అని, అంటే దగ్గరలోనే తప్ప. ఇంకా మిగతాటన్నీ మళ్ళీ ఇప్పటికే చాలా ట్రావెల్ చేస్తాం, చాలా టైమ్స్, అది చాలా లోపలికి వెళ్ళాము. ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి తక్కువ ఎంజాయ్ చేస్తాం. బట్ ఇప్పుడు అట్లా కాకుండా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ తక్కువ ట్రావెలింగ్ చేయాలని డిసైడ్ అయ్యాము. అట్లా ప్రస్తుతానికి అయితే లగేజ్ కూడా అంతా సెట్ కదా, సెట్ అయింది. ఇంకా లాక్ వేసేసుకొని వెళ్ళిపోదాం గోవాకి. ఇప్పుడు వచ్చేసి నగర జలయ వన అనేది ఏదో ఉంది. మనం అక్కడ ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసాము. ఏమని అంటే ఇక్కడ కొంచెం వాటర్ ఫాల్స్, కొండల మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంటుంది అని చెప్పేసి, వాటర్ ఫాల్స్ ఉండేసి అనేసి. సో కార్ ఇక్కడ పార్క్ చేసాము కింద. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవడానికి లేదు. సో ఇక్కడికి వెళ్ళేసి కొంచెం మంచిగా స్విమ్మింగ్ చేసేసి హిల్స్ మధ్యలో, అది తెలిసి ఎవరు లేరు, మేమే అనుకుంటాం. టెన్ మినిట్స్ వాక్ చేయాలంట, అక్కడ లోకల్ చెప్పినారు 10 minutes వాక్ చేయమని. కోతులు కూడా ఉన్నట్టున్నాయి మరి, ఫుల్ అడవిలో. 10 minutes వాక్ చేస్తే కాజు దొరికింది కేసు నాకు. కాజు దొరికింది నాకు. కాజునే ఇది, పట్టుకో, ఇట్లా పట్టుకో. రే కుళ్ళిపోయిందిరా, అది కుళ్ళిపోయింది వేసేది వద్దు మనకు. అవునా, ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఏదో పోయిందంట. ఇది బై గైస్ ఎంత బ్లూ ఉన్నాయి చూసారా వాటర్. అమేజింగ్ బ్రో. గైస్ అసలు వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్ టైం హిడెన్ జిమ్ మేము తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. వాటర్ ఇట్లా ఫ్లో అవుతా ఇట్లా దామ చట్న ఆడుకుందామా. అక్కడ నుంచి దుంకేదానికి ఉంది కానీ ఎందుకు రిస్క్ అని మేము గమ్మున స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, స్టెప్స్ నుంచి నడుచుకొని పోతాం. అనవసరంగా రిస్క్ వద్దు. అసలు ఎంత క్రిస్టల్ క్లియర్ ఉన్నాయో వాటర్, ఇచ్చి పడేయాల వాటర్. ఇలా అయితే హ్యాపీ కదా హిడెన్ జిమ్లో మనం ఒక్కలమే. గైస్ అసలు చాలా బాగుంది. గైస్ ఇక్కడ చూడండి, నా కాళ్ళ ఎన్ని ఉన్నాయి చూపి ఎలా ఉంది. మస్తు ఉందిరా. చచ్చిపోయే ముందు వేసేసి వాటర్లోనే ఫిష్ని పట్టుకున్నా. అది వింటేజ్ చచ్చిపోయా. క్రేజీగా ఉంది కదా, అట్లుంటుంది మనతో. గైస్ ఇప్పుడు మనం వదిలేస్తున్నాం చూడండి. చచ్చిపోయింది రే. మోమ్ దగ్గరిపోయిందిరా, మోమ్ దగ్గరిపోయింది. ఇద్దరు ఇట్టే ఉన్నా. సౌత్ గోవాకి ఎంటర్ అవుతున్నాము. అసలు అప్పుడే చూడండి ఎట్లుందో, మొత్తం హెవీ రెయిన్ అనమాట. నార్మల్గా నాకు తెలిసి గోవా వెల్కమ్ చెప్తుంది అనుకుంటా. ఇప్పుడు మనం వచ్చేసి టనల్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ టనల్ ఈ మొత్తం ట్రిప్లో, గోవాకి వెళ్ళే దారిలో, సౌత్ గోవాకి వెళ్ళే దారిలో. వెల్కమ్ టు గోవా గాయ్స్.
గైస్ మనం ఇప్పుడే వచ్చేసి గోవాలో సౌత్ గోవాలో స్టేకి వచ్చేసినాం. ఇది మన ప్లేస్. నేను ఇంకా రూమ్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకు ప్లాన్స్ వచ్చేసి ఫస్ట్ మనం ఇప్పుడు లంచ్కి వెళ్ళిన తర్వాత రిలాక్స్ అవుదాం. మొత్తం అయిపోయిందా? అందరం ఇప్పుడు లాగిన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే స్కాన్ చేసేసి మనము లాగిన్ చేయాలన్నమాట. ఇక్కడ రూల్ అనమాట అది. అలా చేసేసిన తర్వాత మనం అయిపోతున్నట్టే మ్యాక్సిమం. ఇప్పుడు మన రూమ్ చూపిస్తాను మీకు. రూమ్స్ అనమాట మనకి వచ్చేసి. ఇక్కడ ఈ 2 బెడ్స్ మనటే. ఇట్లా వచ్చినామంటే హాయ్ గాయ్స్, రూమ్ బురాన్ బ్లాస్ట్ అనుకో. ఇది ఒక బాయ్ వస్తాడు గెస్ట్, అని చీడి వేసేస్తాం మేము. గెస్ట్ అంట. ఇది నాది వేసి మొత్తం బాగుంది వేసి. ఇదైతే మొత్తం గోవా వైపుతో సూపర్ ఉంది. ఇది నాకు తెలిసి కిచెన్ అనుకుంటా. ఇది వాష్రూమ్స్. ఇది మన మీరు ఇది మనది. ఫుల్ కోకోనట్స్ అంతా మంచిగా. గైస్ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి లాస్ట్ డే అనమాట మన సౌత్ గోవా. ఇంకా ట్రిప్ కూడా అయిపోతుంది. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ అరౌండ్ 5 or 6 అంతా స్టార్ట్ అయిపోతాం బెంగళూరుకి. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత నేను అక్కడ నుంచి మళ్ళీ నా గెస్ట్ ప్రకారం వచ్చేసి రేపు మార్నింగ్ అంతా ఒక 5 to 6 లోపలంతా బెంగళూరుకి రీచ్ అయితేనే మళ్ళీ నాకు 9:30కి బస్సు ఉంది కడపకి. అట్లా ట్రిప్ అంతా ఎండ్ అయిపోతుంది. ఇది ట్రిప్ వచ్చేసి బేసిక్లీ వచ్చేసి ఎగ్జామ్స్ అయిపోయామాట. మా అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోతేనే మేమందరం డిసైడ్ అయ్యి ఇట్లా మంచిగా ఉండాలి, ఒక ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసాము. ట్రిప్లో మనము సకలేశ్వర్ కవర్ చేసాము, ముర్డేశ్వర్ కవర్ చేసాము, ట్రక్కింగ్ కవర్ చేసాము, ఇంకా గోకర్ణ కవర్ చేసాము. ఇప్పుడు సౌత్ గోవా కూడా చేయాలి, ఇంకా లాస్ట్ డే కాబట్టి. ఇప్పుడు వరకు ఉన్న ప్లాన్స్ వచ్చేసి బీచ్ కాడికి వెళ్ళేసి బీచ్ కాడ కొంచెంసేపు రిలాక్స్ అవుతా. ఇప్పుడు చెక్అవుట్ చేయాలి, అందరం సర్దుకుంటున్నాము. ఈ రూమ్ వచ్చేసి హాస్టల్ అనమాట. ఈ హాస్టల్ ఎట్లా అంటే మనకు అన్నీ బార్ థీమ్లో ఉంటుంది. కింగ్ ఫిషర్ రూమ్ అనేసి ఇట్లా ఇంకా బడ్వైజర్ అనేసి ఇట్లా బీర్ బ్రాండ్స్ ఉంటాయి. ఈ బీర్ బ్రాండ్స్లో మనకు వచ్చేసి రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్లో మనకు దగ్గర ఒక 15 బెడ్స్ అట్లా ఉంటాయి 2 రూమ్స్లో. సపోజ్ ఇక్కడ ఉంది కదా, దీనికి అటాచ్డ్ ఇది ఇట్లా ఈ 2 కలిపేసి బెడ్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని దాంట్లో కొన్ని అన్నట్టు ఇట్లా ఉంటాయి. ఇక్కడ హాస్టల్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటున్నాయి. మాకు పర్ హెడ్ వచ్చేసి 350 ఏమో పడింది. 350 per person పడింది. 1 నైట్కి బుక్ చేసాము. చుట్టూ అంతా కోకోనట్ ట్రీస్ మధ్యలో రూమ్స్ అనమాట. ఇట్లా వాక్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ మనం రూమ్స్ అన్నీ ఉంటాయి. నేను మీకు కూడా చెప్తున్నాను, కన్ఫామ్గా ఫ్రెండ్స్తో ఖచ్చితంగా ట్రిప్కి వెళ్ళండి. ఒక మంచి మూమెంట్తో ఒక 2 days అయినా సరే మంచిగా ట్రిప్ అయ్యి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఇంకా అట్లానే మాట్లాడుకుంటా బెస్ట్ లాగా తిరగండి అంతే. అంటే ఒకవేళ మీకు ఇదే లాస్ట్ ట్రిప్ అనుకుంటే ఎలా ఎంజాయ్ చేస్తారో మీరు కూడా అలాగనే ఎంజాయ్ చేయండి. గైస్ ఈ వీడియో కొంచెం ఏమన్నా బాగా లేకపోయినా కూడా అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఏం చేయాలో కూడా తెలియదు నాకు, ఎట్లా చేయాలో కూడా తెలియదు. ఏదో ట్రై ఇచ్చాను అంతే. నెక్స్ట్ టైం నా వీడియోస్లో మాత్రం ప్రతి వీడియోకి ఖచ్చితంగా ఒక ఇంప్రూవ్మెంట్ లాగా పెట్టుకొని మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ మంచి వేలో నేను మీకు వీడియోస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. డిసైడ్ అయినా కాబట్టి మీకు కూడా వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. సో అందుకనే మీకు ఒకవేళ ఈ వీడియో నిజంగా నచ్చి అంత బాగా నచ్చిందంటే నాకు కామెంట్ చేయండి. నాకు ఒక ఐడియా వస్తుంది, ఓకే వీళ్ళు నచ్చారా ఇది ఎట్లా అని. నేను మాత్రం చెప్తున్నా కదా, ప్రతి వీడియో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఫుల్ ప్లాన్స్ ఉన్నాయి, ఫుల్ ఎగ్జిక్యూటివ్ కూడా చేస్తాము. ప్లాన్స్లో స్టాప్ అయిపోయేది లేదు అసలు, ఇంకా గివప్ ఇచ్చేదే లేదు.
మీకు మాత్రం నా మెయిన్ గోల్ వచ్చేసి ద బెస్ట్ వీడియోస్ మీకు ప్రొవైడ్ చేయడమే నా గోల్ అనమాట. ఓకే, ఒకవేళ బాగలేకపోయిందంటే సారీ గైస్, నెక్స్ట్ వీడియో మాత్రం కన్ఫామ్ మీకు మంచిగా వీడియోస్ డెలివర్ చేస్తాను. ఇప్పటికైతే మనకు అవుట్ఫిట్ వచ్చేసి ఇది. బీచ్ కాడికి వెళ్ళేసి మనము బీచ్ కాడ కొన్ని ఫొటోస్ తీసేసుకొనేసి వెళ్ళిపోయేసి ఇంకా స్టార్ట్ చేద్దాం మన లాస్ట్ డే. ఇప్పుడు వచ్చేసి కబోడి రామా బీచ్కి వచ్చాము. సౌత్ గోవాలో ఫేమస్ ఇది. ఇక్కడ ఏంటంటే క్లిఫ్ ఉంటుంది, క్లిఫ్ పైన మనం ఫొటోస్ తీసుకుంటాం. ఇక్కడ కార్ పార్కింగ్ చేసాము. కార్ పార్కింగ్ చేస్తే ఇక్కడ ఫ్రంట్లోనే మనకు వచ్చేసి మంచిగా కోకోనట్ వ్యూస్, కోకోనట్ ట్రీస్, అక్కడ రాక్స్, హిల్స్ అట్లా మంచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి అలలు ఇచ్చి పడేస్తున్నాయి. ఒకటి అయితే అలలు అయితే వేస్తున్నాయి ఒకటి. అది కాదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి, కావాలంటే తీసుకునేవాళ్ళకి. కానీ మేము ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేసాం కాబట్టి మనం ఇంకా కొంచెం ఫొటోస్ తీసేసుకొనేసి ఈవినింగ్ వరకు ఉండేసి ఇంకా ఈవినింగ్ తర్వాత ఇంకా ఈవినింగ్ మేము నైట్ ఇంకా డ్రైవ్ చేసుకుంటే బెంగళూరుకి వెళ్ళిపోదాం. అంత ఫ్యూర్ ఉండదు, కెపాసిటీ ఉంటుంది. వచ్చేసి సెకండ్ స్పాట్కి వచ్చాము. కాలలం బీచ్. ఇది సౌత్ గోవాలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఫీజ్ పర్ 50 రూపీస్ అంట. అలా మొత్తం ఇక్కడ కొంచెం మంచిగా ఉంది వ్యూస్. కిतना ఆంటీ? 50 पर पर्सन. नीचे तक जा सकते हैं? वो बीच है नीचे तक. చూద్దాం గైస్. ఇక్కడ మేము ఊరికే డబ్బులు కట్టలేదు, మళ్ళీ ఎందుకు అనవసరంగానే 10 మినిట్స్ ట్రక్ చేయాలంటే కిందికి, ఒకవేళ బీచ్ కాడికి వెళ్ళాలంటే. వ్యూస్ అయితే బాగున్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ స్పాట్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మనము కయాకింగ్ చేస్తాము. కయాకింగ్ చేసేసి మనం లంచ్కి వెళ్ళిపోదాం. బట్ ఇప్పుడు మనం కయాకింగ్ చేస్తాం. ఇది కయాకింగ్ వచ్చేసి మనకు పర్ బోట్ వచ్చేసి 300 అంట. 2 కూర్చోవచ్చు అంట. అట్లా మనం ఆ రోడ్డు పై నుంచి వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఇంకా సర్లే అని ఎట్లా వచ్చాం కదా అని డిసైడ్ అయ్యాం ఒక తీసుకోవాలండి ఒకటి. అలా మీకు చూపిస్తాను అక్కడ వ్యూస్ ఎట్లున్నాయో. వేసుకున్నాం ఇది సూట్. గైస్ ఇప్పుడు కయాకింగ్ చేస్తున్నాం. ఇదో స్టిక్ ఇప్పుడు యూట్యూబ్ తీసుకో. తీస్తాను ఆల్రెడీ. గైస్ కయాకింగ్ చేస్తున్నాం. రే నా పైన ఇప్పుడు వచ్చేసి మిడిల్లో స్టాప్ వేసి కొంచెం రిలాక్స్ అవుతాయి. ఇట్లా మంచి గాలి వస్తుంది, ఒక పక్క వాటర్. బా నైస్ గైస్, బాగుంది. మా ఫ్రెండ్ స్నాప్ కావాలంట, ఫోన్ ఇద్దాం. యో బ్రోస్, ఇప్పుడే మనము రైట్ నో టైం వచ్చేసి టైం ఎంత ఇప్పుడు? 11:30 అవుతుంది. ఇప్పుడు మనం హైవే పైన ఉన్నాం. బెంగళూరుకి వెళ్ళిపోదాం. బెంగళూరు మనం నా గెస్ ప్రకారం వచ్చేసి ఒక 4 అవుతుంది అనుకుంటా. మార్నింగ్ 4 అవుతుంది. మార్నింగ్ 4 రూపాయలు రీచ్ అయిపోతాం. అట్లా రూమ్కి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడే వచ్చేసి బెంగళూరు మన
రూమ్కి వచ్చేసినాము మన పీజీకి. ఇప్పుడు మన థింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనము టైం వచ్చేసి అరౌండ్ 3:30 ఏమో అవుతుంది. 3:30కి రీచ్ అయ్యాము. 3:30కి రీచ్ అయ్యేసాము. ఇంకా నాకు బస్సు వచ్చేసి 10కి ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 7 గంటల మా ఫ్రెండ్ ఎట్లా కార్ రెంట్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఇచ్చేసేసి ఇంకా నేను బస్ స్టాప్ దిగేసి ఇంకా కడపకి రీచ్ అవుతాను. ఇది గైస్ ఈ వ్లాగ్ అంటే ఇంకా వ్లాగ్ అయిపోతుంది. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.